రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నారు. అదే చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోనే 60% కొనుగోలు కేంద్రం చేస్తూ ఉన్నది వరి ధాన్యాన్ని. కేంద్రానికి ఎంత రిక్వైర్మెంట్ ఉన్నదో విపత్తు కోసం, ఈ దేశం ఎప్పుడైనా సంక్షేమం వచ్చినా విపత్తు వచ్చినా ఫుడ్ సెక్యూరిటీ కోసం కొనుగోలు చేసేటువంటి ఎఫ్సిఐ దాంట్లో నుంచి దేశంలో 60% తెలంగాణ నుంచి కొనుగోలు చేసినప్పటికీ కూడా కేంద్రం కొనకపోతే అంటే కేంద్రం ఎప్పుడైనా కొనడానికి అగ్రిమెంట్ చేసిందా, లేకపోతే హామీ ఇచ్చిందా? ఈరోజు నువ్వు ఎన్నికలలో చివరి గింజదాకా కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తా అని చెప్పి ఈరోజు మోసం చేసి ఈరోజు ప్రజల్ని రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మీది. ఈరోజు నువ్వు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా అంటే ఈరోజు 1,41 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో పండితే నువ్వు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అని చెప్పి మొన్న 70 లక్షలు కొంటా 75 లక్షలు కొంటాడు. నువ్వు కనీసం సగం కూడా కొనలేనటువంటి అసమర్థ ప్రభుత్వం నీది. ఈరోజు నువ్వు రాజకీయం చేసుకుంటూ కేంద్రాన్ని బదనాం చేసి నీకు కొనడం చేతగాక ఈరోజు నువ్వు రైతుల కోసం గుర్తించుకుంటున్న మాట వాస్తవం కాదు.